महारूपा महापूज्य महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः। సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అవును, మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం కన్ను. ప్రపంచాన్ని నీకు చూపించే అందమైన కిటికీ. ఆ కిటికీని అలా మూసేసి అంధకారంలో ఉండిపోయావి. చూడు, నీ చుట్టూ ఉన్న రంగుల్ని చూడు. నీ చుట్టూ ఉన్న ఆనందపు పొంగుల్ని చూడు. ప్రకృతి కాంత అమర్చుకున్న హంగుల్ని చూడు. అంబా అని పిలిచే ఆవుదూడ నుంచి అంబరాల్ని చుంబించే ఆకాశ హర్మ్యాల దాకా పరుచుకుని ఉన్న అందాల్ని చూడు. అరే, ఎందుకలా బెదిరిపోతున్నా? మానవత్వం వెనుకనే రాక్షసత్వం ఉందనా? న్యాయం నీడలోనే అన్యాయం దాక్కుందనా? శాంతి కపోతం రెక్కల మాటునే హింస దౌర్జన్యం పురివిప్పుకుంటున్నాయనా? నువ్వెంత అమాయకుడివి. తరతరాలుగా నీ తండ్రి, తాత, ముత్తాతలు, వారి తాతలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని చూడలేక
కళ్ళు మూసుకొని ఉండిపోవడం చేతనే ఈ దేశంలో హింస పెరిగింది, దౌర్జన్యం పెరిగింది, అన్యాయం పెరిగింది, రాక్షసత్వం పెరిగింది. చూడు, సూటిగా చూడు. నీ కంటి చూపుల వేడికి అన్యాయం, అవినీతి దగ్ధమై భస్మమైపోయేంత వరకు సూటిగా చూడు. ఇప్పుడు కంటి ముందు జరుగుతున్న నరమేఘాన్ని చూడలేక నువ్వు కన్ను మూసుకుంటే రేపు తల తెగిపడిన నీ తండ్రినో నీ బిడ్డనో చూసి నీ కంటి నుండి జారేది కన్నీరు కాదు, రక్తాశ్రు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శేఖర్. శ్రీరామ్. థ్యాంక్స్. ఏమిటేదో పుస్తకం తెచ్చినట్టున్నా? స్నేహలత రాసిన రక్తాసురు నవల్ సార్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్. కళ్ళుండి మనసుతో చూడలేని ఈ ప్రపంచాన్ని గురించి చాలా చక్కగా రాసింది కదా. తన ఆలోచనలు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగింది. అందుకు తాను పడ్డ శ్రమ, చూపించిన సహనం, సాహసం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఆవిడ మన ఎంప్లాయ్ కావడం మనం అందరం గర్వించదగ్గ విషయం. అవును సార్. నన్ను మరీ అంతగా పొగిడేకండి సార్. ఓ స్నేహలత, మీ ప్రోత్సాహం సహకారం లేకపోతే నా ప్రయత్నం ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు సార్. ఓ కమాన్, యూ డిజర్వ్ ఇట్. నీ రక్తాశ్రువు నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ నుంచి ఇంకా మంచి అటెంప్ట్స్ రావాలని ఆశిస్తున్నాను. చూడమ్మా, నాదో చిన్న సలహా. చెప్పండి సార్. కళ్ళుండి గుడ్డివాళ్లుగా ప్రవర్తించే మనుషుల గురించి రాశావు, బాగుంది. చీకటి రంగుప మరేమీ తెలియని వాళ్ళు, మనసుతో తప్ప కళ్ళతో చూడలేని వాళ్ళు, కేవలం మనిషి జాలి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు గుడ్డివాళ్ళు. వాళ్ళ జీవితాల గురించి ఏదైనా రాయకూడదు? మంచి సబ్జెక్ట్ అవుతుంది. వెరీ గుడ్ సజెషన్ సార్. థ్యాంక్ యూ. గుడ్డి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపలేకపోయినా కనీసం వెలుగులోకి తెచ్చే ప్రయత్నమైనా చేస్తాను సార్. చాలా గొప్పగా పాడారా. ఈ గుడ్డోడు కనుక మద్రాసు మెయిల్ ఎక్కితే బాలసుబ్రహ్మణ్యం బందరెళ్ళిపోవాల్సిందేనరా. ఏంటిది? అదే అర్థం కావట్లా. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఇది మీ పాటే. మీరు బాగా పాడుతున్నారని నేనే రికార్డ్ చేశాను. అద్దంలో మమ్మల్ని మేము ఎలాగుంటామో చూసుకోలేకపోయినా మా పాటలో చూసుకున్నాం తల్లి. మీరు ఇలా పాటలు పాడుతూ రోజుకి ఎంత సంపాదిస్తారు? చెప్పలేమమ్మా, మనసున్న మహారాజులు చేరితే చిల్లర వర్షం కురుతుంది. లేకపోతే ఆయాసం మిగులుద్ది. కళ్ళు లేనందుకు మీరు ఎప్పుడైనా బాధపడతారా? కళ్ళు ఉన్నోళ్ళు కూడా సత్తు నాణ్యాలు సిరిగిపోయిన నోట్లు వేసినప్పుడు మాత్రం బాధపడతాను తల్లి. నీ పేరు? నన్నమ్మ. నా పేరు రాజుగాడమ్మ. ఈడేమో కరీంగాడు. అలాగా. అమ్మా, ఎలచ్చలుగా దగ్గరొస్తున్న ఏటి బాలాటాలను కూడా మర్యాదగా పలకరిస్తున్నారు. ఇంతకీ మీ పేరేటో ఏ పార్టీయో చెప్పారు కాదు. నా పేరు స్నేహలత. నేను పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నాను. మీ గురించి తెలుసుకుందామని వచ్చాను. అమ్మా, మాట తూలేనని ఏమనుకోకండి అమ్మా. మీరిద్దరు కలిసే ఉంటారా? మేమే కాదమ్మా, మా పెద్దయ్య, రంగడు, సీతాలు కూడా మాతోనే ఉంటారు. మల్లెపూల వాసన, మంచోల గాలి ఇట్టే తెలిసిపోద్ది తల్లి. ఇవిగోనమ్మ పూలు. ఏంటే అంత తొందర పడుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? బస్ స్టాండ్ కాడ మా పెద్దయ్య మామ ఎదురు చూస్తా ఉంటాడమ్మా. కాకినాడ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? 4 కపిల్ దేవ్ 4. కాకినాడ ఎక్స్ప్రెస్ అంటే కపిల్ దేవ్ అంటారేంటండి? రాజమండ్రి అని అడిగితే రన్ రేట్ చెప్పేట్టున్నారు. రన్ రేట్ 5.8. 68/5. అనకాపల్లి డైరెక్ట్ బస్ ఎన్ని గంటలకండి? అవుట్. హి ఈజ్ అవుట్. ఎవడై అవుట్?
నువ్వు అవుట్, నీ బాబు అవుట్. నువ్వు ఇలాగే కామెంటరీ వింటుంటే ఏ ఆఫీస్ లో సెక్సర్ కొడతాడు, ఆ దెబ్బకి ఏ చంద్రపూడలో సెటిల్ అవుతావు. అవుట్ అట అవుట్. రాజమండ్రి ఎక్స్ప్రెస్ వచ్చేసింది బాబాయ్. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. గబాలు నెక్కండి బాబాయ్, ఇది తప్పితే మళ్ళా బస్సు ఉండదు. గురు పేపర్ ఒకసారి ఇస్తారా? ఇవ్వను. పోనీ హెడ్లైన్స్ ఏమిటో చెప్పండి. చెప్పను. పోనీ మార్నింగ్ షోస్ ఏమన్నా చెప్పండి. తెలీదు. తెలీదు లేదు అని చెప్పడానికి పేపర్ ఎందుకు కొన్నట్టు? కేజీలు లెక్కన అమ్ముకోవడానికి. గురుగారు నా పేపర్ నాకు ఇచ్చేయండి. బాబు శ్రీకాకుళం నాన్ స్టాప్ 7వ నంబర్ కాడ ఆగింది. నా పెట్టే ఓ సారీ. నిత్తట్లో మరొకటి పెట్టి పట్టుకుపోయి కానీ పడాలి మాత్రం పట్టుకోకు. చిత్త కొట్టే పెద్దయ్యా పెద్దయ్యా. సీతాలు పువ్వులన్నీ అయిపోయినాయి. ఏటమ్మా వచ్చేసినావు? అయిపోయినాయి పెద్దయ్యా, వెళ్దామా? ఆ రంగడిగాడిని కూడా రాని అమ్మా, అంతా కలిసే వెళ్దాం. ఇవాళ ఆడెందుకు వస్తాడు? ఆడ అభిమాన వీరు చిరంజీవి కొత్త బొమ్మ దిగిందట. అలాగా? ఆ, ఆడికి సినిమా పిచ్చిపోయింది కాదే. పలికించారు మీరంతా స్వరాల్ని. సంగీతానికి అవిటితనం లేదని నిరూపించారు. మా మీద జాలితో అంటున్నారు కానీ మేము పాడే సిల్లర పాటలు ఏం బాగుంటాయి అమ్మగారు. కోకిల నల్లగా ఉన్నా కమ్మగా పాడుతుంది. అలాగే చిల్లర కోసం మీరు పాడినా చాలా చక్కగా ఉన్నాయి మీ పాటలు. అవును కానీ సీతాలు, చీకటి పడుతుంది కదా, అలా అంతా తుడిసావా? లాంతరా మీకెందుకు? అది మాకు కాదమ్మా, వచ్చే పోయే వాళ్ళకి ఎలుగు చూపిస్తే వచ్చే జన్మలోనైనా కాస్తంత ఎలుగు ఉంటాదని. ఎలుగు లేకపోతే కళ్ళున్నా చీకటే కదమ్మా. నిజమే పెద్దయ్య. అది సరే, కరీ చీకటి పడిందని నువ్వెలా చెప్పగలిగావు? ఏముందమ్మా, కాస్త పొద్దువాలిందంటే పక్కనున్న అయ్యర్ హోటల్లో సాంబార్ వాసన గుప్పమంట తల్లి. మరి పగలైతే? అది మరీ వీజీ. ఎండ సురుకుదనాన్ని బట్టి ఎంత టైం ఏందో ఇట్టే చెప్పొచ్చు తల్లి. ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను పెద్దయ్య. ఏ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో ఏ ఊరు వెళ్తుందో ఎలా చెప్పగలుగుతున్నావు? ఏముందమ్మా, మాలాంటి గుడ్డోళ్ళకి తాకిడి ఇనికిడి వాసన అవే కదమ్మా కళ్ళు. మాకు సూపు తీసేసిన ఆ భగవంతుడు ఆ మూడు ఇచ్చి తన తప్పు తాను దిద్దుకుంటా ఉంటాడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నిజంగా చూపున గుడ్డివాళ్ళు. మీరు మంచోళ్ళు గనక ఆ మాట అంటున్నారమ్మా. అందరూ మమ్మల్ని ఆట పట్టించే ఊళ్ళే, మీలా మాతో మాట్లాడే ఊళ్ళు ఎవరమ్మా? అదే మాటంగా, మీరు గుడ్డివాళ్ళైనా చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక చేతనైన పనులు చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సినా నన్ను అడగండి. వస్తాను, మళ్ళీ కలుస్తాను. మంచిదమ్మా. మా పెద్దయ్య అంటేనే మంచి హుషారుగా ఉన్నావు. తమను వస్తున్నారని సంతోషం వేసి సినిమా పాటలు పాడుతున్నావు అంతేనా? దండాలు పూజారి బాబు. దండాలు దండాలు. నీ పని బాగుందర్రా. ఈ విశాఖపట్నంలో అద్దెలు దొరక్క జనం వస్తూ ఉంటే రోజుకి 2 రూపాయలు నా మొహాన్ని కొట్టి గుడి మొత్తం వాడుకుంటూ దర్జాగా బతికేస్తున్నారు. ఏం దర్జా బాబు, పగోడుకు కూడా ఈ బతుకొద్దు. ఇదిగో బాబయ్య, ఈ లాంతర వెలిగించి చీకట్లో ఓరు పడకుండా ఆ గోతి కడెట్టండి బాబయ్య. ఏమిటో రోజు మీకు ఈ నూనె ఖర్చు, నాకు ఈ వెట్టి చాకిరి ఎప్పుడు తప్పుతుందో ఏమిటో. వెలిగించేసానరా, వస్తానా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి. గుడ్డోళ్ళ కడుపు కొడితే అంతే మరి, మెళ్ళో జందివే పావే కరుస్తుంది. అక్కడికి నువ్వేదో సత్యహరిశ్చంద్రుడిలాగా. చాలేవో, సొమ్మొకటిది సోకొకటిదని ఎవరో మహానుభావుడు ఈ గుడి కట్టిస్తే
మీ ముత్తాసంలా దీన్ని అద్దెకిచ్చేసి గుడ్డోళ్ళు దోచేస్తున్నావు. తోళ్ళేంది రాచపిని కదలదని అద్దె డబ్బులతో పాటు వాళ్ళ అంతరు కూడా పట్టుకుపోతున్నావు. నువ్వేం తక్కువ తిన్నావా? వాళ్ళ సొమ్ము తిని తిని ఒంటి మీద తావరలా వలిచావు. తామరంటే ధనలక్ష్మి, మా కుంక నన్నే కాదు, మా కుర్నా. సరే అబ్బులు బాబా, రండి బాబు రండి. మీరు ఇంకా రాలేదేటా అనుకుంటున్నాను. అనుకుంటారా? ఆకలేడే అందరూ అమ్మ అనుకుంటారు, అడుక్కునే వాళ్ళు మాత్రం అబ్బులు అనుకుంటారు. మరి అందుకే అబ్బులంటే ఆంధ్ర ఫేమస్. అల్లీపురం సెంటర్ నుంచి అనకాపల్లి దాకా మరి ఇంక ఈడే సూపర్ స్టార్. సరేగాని ముందా చెప్పులు పట్టండి. అన్నమా, రొట్టెలా, రసమా, సాంబారా, కూర, చట్నీయా, ఏం కావాలో ఎర్లీగా చెప్పేయండి. మమ్మల్ని ఊరిస్తాను కానీ పేర్లు చెప్తావు కానీ నువ్వు వడ్డించేది ఒకటే కదా, పాసిపోయిన అన్నము పులిసిపోయిన కూరలోనూ. ఓరే మరి అదే వద్దంటున్నాను. కరెక్ట్ గా 12 రూపాయల 50 పైసలు అయింది. ఇదిగోండి డబ్బులు, నెక్కెట్టుకోండి. తిండి తిని బాగా తెలివితేటలు పెరిపారు. సాచి ఇక్కడ సినిమాల తీరలో కొడితే సింహాచలంలో పడతావు. 10 పైసలకి పిప్పర్మెంట్కి ఇచ్చే నోటు ఇచ్చి 10 రూపాయల నోటు అంటావా? సరిగ్గా ఎవడో సెంటర్ చూసి బొక్కెట్టారా మీకు? మరి అందుకే 10 రూపాయలు అప్పు రాసుకుంటున్నాను. ఒరేమో కూడా నువ్వన్నా సరిగ్గా చూసి చెప్పరా, అది నిజంగా 10 రూపాయల నోటు కాదా? ఇదిగో చూసారా, వీడు కూడా నేను చెప్పిందే చెప్తున్నాడు. నోటిస్తే అడుగుంటానంటున్నాడు, అంచేత అడిగి ఇచ్చేస్తున్నాను. మరి అందుకే ఆ 10 రూపాయలు అడుగు రాసుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఎదవ మనసులు, ఎదవ లోకం. ఏం చేస్తారా? కనబడని భగవంతుడు, కనబడే మనుషులు అందరూ మనల్ని మోసం చేస్తా ఉన్నారా? మన గుడ్డితనంతో ఆడుకుంటా ఉన్నారా? కళ్ళు లేని కబోదిని రామా, చూపు లేని సంచోల్ని రామా, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి రామా. కళ్ళు లేని కబోదిని బాబు రామా, చూపు లేని సంచోల్ని బాబు రామా, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి, లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా. చూపు లేని సంచోల్ని బాబు, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి బాబు రామా, లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా. కళ్ళు లేని కబోదిని బాబు రామా. ఇదిగో గురు, రూపాయి బిళ్ళ వేస్తున్నాను, 90 పైసలు తీసుకుంటున్నాను. ఒరేయ్ చిల్లర 5 పైసలు బిల్లేసి మొత్తం చిల్లర అట్టుకెళ్ళిపోతావురా? ఒరేయ్, నాలాంటి గుడ్డోని మోసం చేస్తే సుఖరోగాలు వచ్చి పోతాం. కళ్ళున్న మహారాజులారా, చారల చొక్క బాబు, తెల్ల చొక్క బాబు, సంకలో బ్యాగ్ బాబు, చూడండి బాబు. నాకు కళ్ళు లేవు బాబు, కళ్ళున్న మీరే చూడండి బాబు. 5 పైసలు బిల్లేసి మొత్తం డబ్బులన్నీ దొబ్బేశాడు బాబు. మోసం! ఊరి దొంగ వెధవా, గుడ్డివాడని దయదలిచి దానం చేయడం పోయి మొత్తం వాటి డబ్బులే దోచుకుంటున్నావా? సిగ్గులేదు? అట్లా గడ్డెట్టండి బాబు. బాబు, నాకు ఆడ ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు బాబు. ఆడి చేతిలోవే కాకుండా ఆడి జేబుల డబ్బులు నావే బాబు. బాబు, నా డబ్బులు నాకు ఇప్పించండి బాబు. లేదు సార్, ఈ డబ్బులు నావి సార్. లేదేమిటయ్యా కనిపిస్తుంటాను, ముందు ఆ డబ్బులు వాడికి ఇచ్చేయి. ముందు ఆ జేబులో డబ్బులు తీయండి సార్. సార్ సార్ సార్, అది నోట్లు సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. అది సరే గాని నీకు చూపు లేదు కదా, వాడు నీకు 5 పైసలే వేసి మిగతా చిల్లర నీ దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడని ఎలా కనిపెట్టావు? మనోనేత్రంతో చూశాను బాబు, సరిగ్గా సరిపోయింది. ఈస్పర్డికి 3వ నేత్రం లాగా మా బోటి వాళ్ళకి 3వ కన్ను ఉంటుంది బాబు. అవసరమైనప్పుడు దాంతోనే చూస్తాం బాబు. దండాలు బాబు. కళ్ళు లేని కబోదిని రామా. ఒరే రాజుగా, పెద్దయ్యమావని పొద్దునే ఒగ్గేసి వెళ్ళిపోను, ఎలాగుందో ఏటోరా. అయినా ఇవాళ మనం పనుల్లోకి వెళ్లకుండా ఆయన కనిపెట్టుకుని ఉండాల్సిందే. మరి రాత్రి రంగడిగాడేమో ఆసుపత్రి తీసుకెళ్లి తగిలిన దెబ్బకి మందే ఇద్దామంటే రానని మొరాయించుకున్నాడు. ఈ పార్టీ తగ్గిపోయి ఉంటుంది లేరా? పెద్దయ్యమావా, పెద్దమావా, ఏట్రా పలకడం లేదేటి? పెద్దయ్యమావా, పెద్దమావా, పెద్దయ్యమావా, ఏట్రా పెద్దయ్యమావా, పెద్దమావా, ఏటేంద్రా? పెద్దమావా, పెద్దమావా, పెద్దమావా. అమ్మో సీతాలు, ఒళ్ళు కాలిపోతున్నదే. సీతాల, నువ్వు వెళ్ళి కాసిన మంచి లెటరే మొగం మీద చల్లుదాం. అమ్మా దుర్గమ్మ తల్లి, మా పెద్దయ్యమావని రక్షించు తల్లి. ఇలాగైపోయింది ఎట్రా ఇప్పుడు? ఏం చేద్దాం మనం? పెద్దమావా, ఏట్రా ఏటైందిరా? ఏట్రా ఏటైంది? పెద్దమావ మాట్లాడలేదురా, వీడల్లు కాలిపోతుందిరా. ఒరే రంగా, నాకేదో భయంగా ఉందిరా. భయపడకే సీతాలు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ప్రాణాలు ఇచ్చేనే పెద్దని రక్షించుకుందాం. పట్టండి రా.
పెద్దయ్యకి చిన్న జ్వరం వచ్చిందని తెలియగానే ఆ చీకటి కళ్ళను చీల్చుకుని పెద్దయ్యను సాకాలన్న ఆ ఆత్రం, ఆ ఆత్మీయత చూసి కదిలిపోయాను. తల్లి బిడ్డను ఎత్తుకుని వెళుతున్నట్టు వాళ్ళు పెద్దయ్యను రోడ్డమ్మట మోసుకు వెళుతున్న దృశ్యాన్ని చూసి వారిలోని ఆ ఆత్మీయతానుబంధం నేను రచనల్లో, మాటల్లో చెప్పగలనా అనిపిస్తోంది. ఒకే ఆత్మగా కలిసి బ్రతుకుతున్న వీరి జీవితాల్ని కళ్ళున్న నాగరిక ప్రపంచం చూడగలిగితే నీకేమయ్యా, మొన్న రోడ్డు కాంట్రాక్ట్ లో 10 లక్షలు మిగుల్చుకున్నావు, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ పెట్టావు. సార్, ఎవరు సింహాచలం ఈ మహానుభావుడు? చూడడం ముచ్చటగా ఉందయ్యా ఈ ఫేసు. మనవాడేనా? ఇంత మంచి ఫేసు మన ముఠాలో ఎవరికీ లేదే. అదే సార్, మన బిజినెస్ కి బ్రేక్ అవుతుందని చెప్పేనే ఇతనే సార్. ఐ సీ, ఇతనేనా? అవును సార్, మన బిజినెస్ అన్నింటిలోనూ పోటీ పడుతున్నాడు. మనకంటే ఒడుపుగా పార్టీలు పట్టేస్తున్నాడు. రేట్లు తగ్గించి మనకు మార్కెట్ లేకుండా చేస్తున్నాడు సార్. మన షిప్లో వచ్చిన స్మగుల్ గుడ్స్ అన్ని అలాగే పడి ఉన్నాయి సార్. అతను అలాగే విడిచిపెడితే మన బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. కొత్తగా ఫీల్డ్కి వచ్చినట్లున్నాడు. మన సంగతి తెలియదేమో. చెప్పలేకపోయావా పాపం? చెప్పినా వినిపించుకోవడం లేదు సార్.
మీరేం చేస్తుంటారండి? బాబు నేను ఖాళీగానే ఉంటున్నాను బాబు. చూడండి ఈయన ఇప్పుడు ఎలా మాట్లాడతారు. అయితే మహాజనులారా, ఇంతే చెప్పొచ్చింది ఏంటంటే, మీరు కనుక నన్ను ఎన్నుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్న సముద్రాన్ని రాష్ట్రాంతానికి మళ్ళించేస్తానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు నన్నే అవును ఎవరో సంతేస్తున్నారు. సింహాచలం గడ వీడారా పొడిసిందే పట్టుకోండి, సింహాచలం గడ వదలమాకండి. ఆ సింహాచలం గడ పారిపోతుంటే మేము పట్టుకున్నామమ్మా, అందుకని మా పెద్దని కొట్టి తప్పించుకుని పారిపోయాడు. సింహాచలం మీకు బాగా తెలుసా? ఆ సింహాచలం గారు మాకు తెలియకపోవడం ఏంటమ్మా? సారా తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా మా కాడికి వచ్చి మమ్మల్ని దబాయించి మా కాడి సిల్లరొట్టుకుపోతుంటాడమ్మా ఆడు. అలాగా? మీరు సింహాచలాన్ని గుర్తుపట్టగలరు కదూ? తప్పకుండా గుర్తుపట్టగలవమ్మా. ఎంతమందిలో ఉన్నా ఆయన ఇట్టే గుర్తుపట్టేస్తాం. మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటే మనందరం సాక్ష్యంగా నిలబడితే సింహాచలం తప్పించుకోలేడు. రండి. రండమ్మా రండి. బాబు రండి, సాక్ష్యం చెప్పడానికి రండి. అమ్మవారి సమక్షంలో 10 మంది చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని పట్టి అప్పగించడం మన బాధ్యత. మీ కళ్ళతో మీరు ప్రత్యక్షంగా చూసిన ఈ ఘోరాన్ని చూసింది చూసినట్టుగా పోలీసులకు చెప్తాం. రండి, ఇందులో భయపడడానికి ఏమీ లేదు. రండి. శాండ్ హెడ్స్ ఏరియాకి వెళ్ళిన ట్రావెలర్ తిరిగి రాగానే మీరు బయలుదేరారు. ఈ లోపు అంతా అనుకున్నట్టు జరిగిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఆనందరావు నాకు చేశారు. గుడ్. మర్డర్స్ మేడ్ ఈజీ అని పుస్తకం రాసే బాగుండదు. మీరు పద్ధతి ప్రకారం చేస్తే మర్డర్ కూడా మందు కొట్టినంత సులభం. సార్ సింహాచలాన్ని పట్టించడానికి స్నేహలత గుడ్డు వాళ్ళని సాక్ష్యంగా తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళింది సార్. పిచ్చి పిల్ల,
కళ్ళున్న వాళ్ళ సాక్ష్యాలకే కోర్టులో దిక్కులేదు. ఇంకా గుడ్డి వాళ్ళ గురించి పట్టించుకోవటం అనవసరం. అయినా నువ్వు వెళ్ళు. ఎస్ఐకి ఫోన్ చేసి నేను అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు. జరిగిన హత్యను కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా గుడ్డి వాళ్ళయుండి వీళ్ళు రావటం నిజంగా గొప్ప విషయం. అందుకు ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాంటి బాధ్యత గల జర్నలిస్టులు, ప్రజలు ఇలా సహకరిస్తే మా డిపార్ట్మెంట్కి ఇంత చెడ్డ పేరు రాకపోను. పోలీస్ ఆఫీసర్గా న్యాయాన్ని నిలబెడతానని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను. హలో, ఎస్ఐ గారా? అవును, బాస్ మిమ్మల్ని అర్జెంటుగా వచ్చి కలవమన్నారు. కాసేపట్లో వస్తాను. అప్పుడే మీ మీద అధికారుల ఒత్తిడి, డబ్బున్న వాళ్ళ పలుకుబడి స్వారీ చేస్తున్నట్టున్నాయి స్వారీ చేయించుకోవడానికి నేనేం జంతువుని కాను అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇదో మంచి అవకాశం. ష్యూర్ ష్యూర్. కాకి బట్టలు కంగారు పడ్డట్టున్నాయి. జస్ట్ రిలాక్స్. తప్పనిసరి రిపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది సార్. డ్యూటీ ఫస్ట్. వృత్తి పట్ల మీకున్న గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాయ్, ఆ కలర్ టీవీ ఎస్ఐ గారింట్లో ఇచ్చేసి రండి. అలాగే సార్. డోంట్ ఫీల్. ఏ పనైనా అడ్వాన్స్ గా చేయటం నాకు అలవాటు. అర్థమైంది సార్. రేపు కోర్టులో మీరే చూస్తారుగా. జాతరలో జరిగిన హత్య నువ్వు కళ్ళారా చూసావా? గుడ్డోణ్ణి నేనెలా చూస్తాను బాబాయ్? నోట్ దిస్ పాయింట్ సార్. మరి సింహాచలమే ఆ హత్య చేశాడని నువ్వు ఎలా చెప్పగలవు? అని నా చేతులతో పట్టుకున్నాను గనక చెప్పగలుగుతున్నాను. వాడినే నువ్వు పట్టుకున్నట్టు ఎలా చెప్పగలవు? ఆ ఏళ్ళ హత్య జరిగిందని జనం భయపడి పారిపోతున్నారు. పరిగెడుతూ ఓ మడిసి మా మీద నుంచి దూకాలను చూశాడు. నేను ఆ 2 కాళ్ళు పట్టేశాను. తెల్లవారితే ఎండ్రకాళ్ళలో పట్టుకుని అడుక్కు బతికే నువ్వు అలవాటుగా అతని కాళ్ళు పట్టుకున్నావని అనుకోవచ్చుగా. అదే మాట బాబాయ్, అందరి కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాదు. అయినా ఆ ఏళ్ళ ఆడి కాళ్ళు నాకు బాగా గుర్తు. తప్పు చేసి దొరికిపోయినట్లా గడగడలాడిపోతున్నాయి ఆడి కాళ్ళు. హత్యను చూసి భయపడి పారిపోతున్న వాళ్ళ కాళ్ళు కూడా మనకొచ్చుగా. అట్టంటోడే అయితే వదలకపోతే నన్ను చంపేస్తానని ఎందుకు బెదిరితాడండయా? అక్కడికి నన్ను వదలకపోతే మా పెద్దని కొట్టి పారిపోయాడయా? జాతరలో హత్యను చూసి భయపడి పారిపోతున్న వ్యక్తిని తనను పట్టుకున్నారన్న భయంతో గడగడ వణికిపోతూ తప్పించుకునేందుకు పెద్దయిన పక్కకు తోసి పారిపోతే అతడే హంతకుడని ఈ రంగడు అభిప్రాయపడ్డాడని కోర్టు వారికి సవినయంగా వివరించడం జరిగింది. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్? నో అబ్జెక్షన్. ప్రొసీడ్. కానీ బాబాయ్, ఆడిని మేము పట్టుకోగానే ఆడి చేతులతో మమ్మల్ని తోసేసినప్పుడు ఆడి చేతికున్న రక్తం మేము వాయించే డోలకు కట్టినది. యువర్ ఆనర్, జాతర అన్నాక కోళ్ల పందాలు జరుగుతుంటాయి. అది ఏ కోడి రక్తమో అయి ఉండొచ్చు, కానీ హతుడిది మాత్రం కాదని మనవి చేస్తున్నాను. లేదు బాబాయ్, ఆ రోజు జాతరలో కోడి పందాలు జరగలేదు. అయినా ఇన్ని మాటలు ఎందుకు బాబాయ్? హత్య చేసి పారిపోయిన ఆ సింహాచలం గోడు మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బతికేటోడు. ఆడి బతుకు నాకు బాగా తెలుసు అంటే గురు, వాసన చూసి పట్టేయగలను. నా చేతులతో పట్టానంటే ఆడు ఎంత మందిలో ఉన్నా సరే ఇట్టే పట్టేయగలను. బాబు ఈడే ఈడే బాబు హత్య చేసింది. బాబు ఈడే ఆ సింహాచలం కూడా ఈడే ఈడే బాబు ఆ హత్య చేసింది ఈడే బాబు. బాబు ఈడే బాబు ఈడే బాబు సింహాచలం గారు. అలాగే మేము పట్టుకుని ఈయనే బాబు. యువర్ ఆనర్, వీళ్ళ దగ్గర ఎప్పుడో డబ్బులు తీసుకున్నాడన్న కక్ష కొద్దీ ఈ రోజు అతని పేరు ఉపయోగించుకోవడం ప్రత్యక్షంగా తెలుస్తోంది. అయితే రంగడ అభిప్రాయపడుతున్న ఈ సింహాచలం అనే వ్యక్తి హత్య జరిగిన తేదీ అనగా 21 ఏప్రిల్ 87కి 2 రోజుల ముందుగానే ఓ దుమ్మీ కేసులో అరెస్ట్ చేయబడ్డాడని పోలీస్ రిపోర్టులో తేలింది. కాబట్టి ఈ కేసులో సింహాచలం నిర్దోషని కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్స్? చదువు సంస్కారం లేని నా సాక్షులు అమాయకత్వంతో పొరపడ్డారని వారి మాటలను పరిగణించవలసిన అవసరం లేదని మాట్లాడుతున్నాను. అబద్ధం బాబు, అబద్ధం బాబు. జడ్జి బాబు, మీరైనా మా మాట వినండి బాబు.
ఆ ఏడ సింహాచలం గాడే హత్య చేశాడు. కళ్ళున్న మహారాజులంతా చూసినా ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. గుట్టోళ్ళం గనక మా మాట కొట్టి పారేస్తున్నారు. బాబు, జడ్జి బాబు, మీరైనా ఆలోచించండి. సాక్ష్యాలన్నీ పరిశీలించిన తరువాత జాతరలో జరిగిన హత్య సింహాచలం చేయలేదని గుడ్డి వాళ్ళు అభిప్రాయపడుతున్న సింహాచలం హత్యకు ముందు 2 రోజుల నుంచి జైల్లో ఉన్నాడని పోలీసు వారి రిపోర్టు ప్రకారం స్పష్టమైంది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఆ హత్య సింహాచలమే చేసినట్టుగా అంకుశం పత్రిక అభిప్రాయపడటం తొందరపాటు చర్యగా పరిగణించి ఆ వార్తను సేకరించిన జర్నలిస్ట్ స్నేహలతని మందలించడమైనది. రాజుగాడు, పెద్దయ్య, కరీం, రంగడు, సీతాలు వీళ్ళందరి అంతత్వాన్ని అడ్డుపెట్టుకుని స్నేహలత సింహాచలాన్ని నేరస్తుడిగా నిరూపించదలిచిన తగిన సాక్ష్యాధారాలు లేనందున కేసు కొట్టివేయబడింది. కళ్ళు లేని కబోదిని బాబు, గుడ్డోని బాబు, బాబు గుడ్డోని ధర్మం చెయ్యండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి బాబు. బాబు గుడ్డోని ధర్మం చెయ్యండి బాబు. అమ్మా ధర్మం చేయండి తల్లి. తల్లి గుడ్డోని తల్లి, అమ్మా ధర్మం చేయండి అమ్మా. కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి తల్లి. కళ్ళు లేని కబోదిని బాబు, బాబు కళ్ళు లేని కబోదిని ధర్మం చేయండి బాబు. కొడుకు రాడైతే పాపం లారీ కింద ఎవరో కుర్రాడు పడిపోయాడండి. దాని నెంబర్ చూసారా? చూశానండి. అయితే చెప్పండి, రిపోర్ట్ ఇద్దాం. గుర్తుపట్టడానికి దానికి అసలు నెంబర్ ప్లేట్ లేదండి. అబ్బా నేను చూశానండి. ఎలా చూశారండి? లేకపోతేను చూశానండి బాబు. మీ కళ్ళు దెబ్బతిన్నట్టున్నాయి, చూపించుకోండి. ముందు మీ కళ్ళు చూపించుకోండి, అడుక్కు తింటారు. ఏటైనా కొడక, నాకంత అన్యాయం చేసినావు రా కొడక. నాకు ఇంత దిక్కెవర్రా కొడక. ఏడ్చేం ప్రయోజనం? ముందు హాస్పిటల్ చేర్చు. ఎట్టా బాబయ్యా, ఆసుపత్రికి తీసుకెళ్దాం ఉంటే చేతిలో 100 అయినా లేదు బాబయ్యా. హాస్పిటల్ తీసుకెళ్ళా బాబు, ఎందుకంటే పక్కనే ఉన్న డాక్టర్. దిగులా కొడక, ఇందా 2 రూపాయలు తీసుకో. ఇదేటి గురు 2 రూపాయలా? లేకపోతే 200 కావాలి. నువ్వు చేసిన యాక్షన్ ఇది చాలు. వెళ్ళలే నీ పాపం చుట్టుకుని పోతారా? అమ్మా